నిజామాబాద్ జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నవవధువు పెళ్లైన నెల రోజుల్లోనే తన పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైతే ఆ నవవధువు చావుకు కారణమైనటువంటి తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్తని కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకొని రిమాండ్ కి అయితే తరలించారు అని చెప్పేసి మనకు జగన్పల్లి పోలీస్ అధికారులు ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అసలు సీన్ లోకి వెళ్తే అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో జగన్పల్లి మండలం బాల్నగర్ లో ఇటీవల అక్షయ అనే ఒక వివాహిత 19 సంవత్సరాలండి భర్త వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలోనే మనము నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దీంట్లో ఆమె భర్త సునీల్ పైన అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే అక్షయ తల్లిదండ్రులు జగన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ నాగారం అంటే నిజామాబాద్ జిల్లాలోని నాగారం ఆ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ లో సునీల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించినట్లు మనకి తెలుస్తా ఉంది. దీంట్లో ఎస్ఐ మాలిక్ గారు క్లియర్ కట్ గా వారిని పట్టుకొని రిమాండ్ చేశామని చెప్పేసి మనకి తెలుసా ఉంది. సో దీంట్లో మనము ఇంకొక విషయం మాట్లాడుకోవాలా. ఏదైతే పెళ్ళైన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే పెళ్ళైన మొదటి రోజు నుంచే ఎవరైతే కట్టుకున్న భార్యల్ని చాలా మంది కూడా మానసికంగా వేధిస్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. సో అక్షయ కేసులో కూడా మనకు పోలీస్ అధికారులు అదే చెప్పడం జరిగింది. అంటే పెళ్ళైన మొదటి రోజు నుంచే వేధింపులకు పాల్పడినటువంటి ఆ భర్త దాంతో పాటు ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రాపర్ గా యాక్షన్ కి రియాక్షన్ ఉన్నట్టే వాళ్ళని అరెస్ట్ చేసాం, వాళ్ళని కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే సునీల్ ఎవరైతే ఉన్నారో అక్షయ మరణానికి కారణమైనటువంటి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మనని ఎవరైతే నమ్ముకొని వచ్చినటువంటి ఎవరైతే భర్త కావచ్చు భార్య ఆబ్వియస్లీ సో ఇప్పుడున్న నవేడేస్లో కట్టుకున్న భర్తల్ని చంపుతా ఉన్నారు, కట్టుకున్న భార్యల్ని కూడా చంపుతా ఉన్నారు. సో బోత్ ఆర్ ఈక్వల్గా మనం మాట్లాడుకుంటే ఇవాళ చిన్న చిన్న గొడవలతోనే ఇలా ప్రాణాలు తీసుకునే కాడికి వెళ్తా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే 1 మంత్లోనే అక్షయ చనిపోయిందంటే ఒకసారి ఆలోచించండి, ఎంత మానసిక శోభ అనుభవించి అక్కడ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అక్షయ 19 సంవత్సరాలండి ఏం చూసింది తను లైఫ్లో ఎవడో చేయడం వల్ల తన కట్టుకున్న భర్తనే చేయడం వల్ల ఇలా తన బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇలా వరకట్నం అనే ఒక పేరుతో దాంతోపాటు ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్తోనే చాలా మందిని చంపుతున్న పరిస్థితి ఉంది. సో ఇవాళ ఎవరైతే నాగారంలో తనకిచ్చినారు అక్షయకి నాగారంలో సునీల్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో 1 మంత్లోనే ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్తా ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజుల్లో అంటే ఈ 1 మంత్లో ఆ కాల్ డేటాలో ఏముంది, ఒకవేళ చాటింగ్ ఏమైనా చేశారా, మరి సునీల్ వాళ్ళ ఇంటి నుంచి అక్షయ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సునీల్ ఏమైనా కాల్ చేసి బెదిరించి లేకపోతే ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఏమైనా చేశాడా, లేకపోతే కట్న కానుకల గురించి నాకు తక్కువ పడ్డది నాకు ఇంకేమైనా తీసుకురా అని చెప్పేసి ఇంకేమైనా బలవంతం చేసిండా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు దీనిపైన ఒక చాలా మంచి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు ఖచ్చితంగా తగు శిక్ష ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగు న్యాయం జరగాలి అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఏదైతే నవవధువు పెళ్లైన నెల రోజుల్లోనే తన పుట్టింటికి వచ్చి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఎవరైతే ఆ నవవధువు చావుకు కారణమైనటువంటి తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్తని కూడా అదుపులో తీసుకొని రిమాండ్ కి అయితే తరలించారు అని చెప్పేసి మనకు జగన్పల్లి పోలీస్ అధికారులు ఒక పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. అసలు సీన్ లోకి వెళ్తే అసలు ఏం జరిగిందనే దానిపైన మనం మాట్లాడుకోవాలా. సో జగన్పల్లి మండలం బాల్నగర్ లో ఇటీవల అక్షయ అనే ఒక వివాహిత 19 సంవత్సరాలండి భర్త వేధింపులు తట్టుకోలేక ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి మన సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలోనే మనము నిన్న ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో దీంట్లో ఆమె భర్త సునీల్ పైన అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే అక్షయ తల్లిదండ్రులు జగన్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ నాగారం అంటే నిజామాబాద్ జిల్లాలోని నాగారం ఆ డివిజన్ ఏదైతే ఉందో ఆ డివిజన్ లో సునీల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించినట్లు మనకి తెలుస్తా ఉంది.
దీంట్లో ఎస్ఐ మాలిక్ గారు క్లియర్ కట్ గా వాళ్ళని పట్టుకొని రిమాండ్ చేశామని చెప్పేసి మనకి తెలుస్తుంది. సో దీంట్లో మనము ఇంకొక విషయం మాట్లాడుకోవాలా, ఏదైతే పెళ్ళైన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే పెళ్ళైన మొదటి రోజు నుంచే ఎవరైతే కట్టుకున్న భార్యల్ని చాలా మంది కూడా మానసికంగా వేధిస్తా ఉన్నారు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు అని చెప్పేసి మనం వింటూనే ఉన్నాం. సో అక్షయ కేసులో కూడా మనకు పోలీస్ అధికారులు అదే చెప్పడం జరిగింది. అంటే పెళ్ళైన మొదటి రోజు నుంచే వేధింపులకు పాల్పడినటువంటి ఆ భర్త, దాంతో పాటు ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ప్రాపర్ గా యాక్షన్ కి రియాక్షన్ ఉన్నట్టే వాళ్ళని అరెస్ట్ చేశాం, వాళ్ళని కటకటాల్లోకి తోస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత వాళ్ళని ఎవరైతే సునీల్ ఎవరైతే ఉన్నారో అక్షయ మరణానికి కారణమైనటువంటి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు అని చెప్పేసి మనకి తెలుస్తా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మనని ఎవరైతే నమ్ముకొని వచ్చినటువంటి ఎవరైతే భర్త కావచ్చు, భార్య ఆబ్వియస్లీ, సో ఇప్పుడున్న నవేడేస్లో కట్టుకున్న భర్తల్ని చంపుతా ఉన్నారు, కట్టుకున్న భార్యల్ని కూడా చంపుతా ఉన్నారు. సో బోత్ ఆర్ ఈక్వల్గా మనం మాట్లాడుకుంటే ఇవాళ చిన్న చిన్న గొడవలతోనే ఇలా ప్రాణాలు తీసుకునే కాడికి వెళ్తా ఉందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే 1 monthలోనే అక్షయ చనిపోయిందంటే ఒకసారి ఆలోచించండి, ఎంత మానసిక శోభ అనుభవించి అక్కడ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అక్షయ 19 సంవత్సరాలు అండి, ఏం చూసింది తను లైఫ్లో? ఎవడో చేయడం వల్ల, తన కట్టుకున్న భర్తనే చేయడం వల్ల ఇవాళ తన బలవన్మరణానికి పాల్పడిందని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఎంత దారుణానికి ఒడిగడుతూ ఉన్నారు. ఇలా వరకట్నం అనే ఒక పేరుతో, దాంతోపాటు ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్తోనే చాలా మందిని చంపుతున్న పరిస్థితి ఉంది. సో ఇవాళ ఎవరైతే నాగారంలో తనకిచ్చినారు అక్షయకి నాగారంలో సునీల్కి ఇచ్చి పెళ్లి చేస్తారు. సో 1 monthలోనే ఇన్సిడెంట్ జరగడం అనేది నిజంగా బాధాకరం అని చెప్తా ఉన్నారు. సో అసలు ఏం జరిగింది, అసలు ఆ రోజుల్లో అంటే ఈ 1 monthలో ఆ కాల్ డాటాలో ఏముంది, ఒకవేళ చాటింగ్ ఏమైనా చేశారా, మరి సునీల్ వాళ్ళ ఇంటి నుంచి అక్షయ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సునీల్ ఏమైనా కాల్ చేసి బెదిరించి లేకపోతే ఏమైనా బ్లాక్ మెయిలింగ్ ఏమైనా చేశాడా, లేకపోతే కట్న కానుకల గురించి నాకు తక్కువ పడ్డది, నాకు ఇంకేమైనా తీసుకురా అని చెప్పేసి ఇంకేమైనా బలవంతం చేసిండా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య గారు దీనిపైన ఒక చాలా మంచి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్టు, ఖచ్చితంగా తగు శిక్ష ఎవరైతే ఆ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగు న్యాయం జరగాలి అని చెప్పేసి మా సిగ్నేచర్ స్టూడియో తరఫున మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకైతే ఎవరైతే ఇట్లాంటి ఇన్సిడెంట్లకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా కఠినంగా కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి చాలామంది ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది.